హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా మ్యాంగో రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా దీనికోసం 1.5 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి. మెజరింగ్ కప్స్లో చెప్పాలంటే 1 + 1/4 కప్ సూజీ. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ బొంబాయి రవ్వను ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ బొంబాయి రవ్వను ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ బొంబాయి రవ్వని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 మామిడి పండ్లు తీసుకోండి. ఈ మామిడి పండ్లు మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. అవే పెద్దవిగా ఉంటే 1 సరిపోతుంది. ఇప్పుడు ఇక ఈ మామిడి పండ్లను పైన ఉన్న తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మామిడి పండ్ల ముక్కలను మిక్సీ జార్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మెజరింగ్ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను తీసుకున్న ఈ కప్ వచ్చేసి 240 ml కప్. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోన ఈ మామిడి పేస్ట్ని కూడా తీసుకోవాలి. ఇలా ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ కప్పును ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగును తీసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు. తర్వాత అదే కప్పుతోన ఒక 1/2 కప్పు దాకా షుగర్ని తీసుకోండి. మీరు తీసుకునే మామిడి పండ్ల తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఆ కేక్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కేక్ కొంచెం గట్టిగా మారుతుంది, అందుకనే ఆయిల్ వాడుతూ ఉంటాము. ఇప్పుడు ఈ మూడింటిని ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా క్రీమీగా తయారవ్వాలి. ఇలా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకున్న మామిడి పండు పేస్ట్ను ఇందులో కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం తీసుకున్న ఈ మామిడి పేస్ట్ను బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను ఈ మిశ్రమంలో పోసుకొని ఉండలు లేకుండా విస్క్ చేసుకోండి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా పాలను పోసుకోండి. ఈ పాలను కూడా రవ్వలో బాగా కలిసేలాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన కేక్ చాలా ఫ్లఫీగా తయారవుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే మనకు రవ్వ ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేయగానే బేకింగ్ పౌడర్తో ఇంట్రాక్ట్ అయ్యి ఎలా బుడగలు వస్తుందో చూసారా? దీని బదులు మీరు మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియో కోసం కాబట్టి 1 డ్రాప్ ఎల్లో ఫుడ్ కలర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీనిని అవాయిడ్ చేయవచ్చు. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్క్ చేసుకోండి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలను కలుపుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయగానే కర్డ్తో ఇంట్రాక్ట్ అయ్యి ఈ బ్యాటర్ అంతా మనకు బుడగలుగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ కేక్ బ్యాటర్ని మనం ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టిన ఈ కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
కేక్ బ్యాటర్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిపైన గార్నిషింగ్ కోసం కొన్ని టూటీ ఫ్రూటీలను, అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న కాజు, బాదం పప్పు పలుకులను కూడా వేసుకోండి. వీటితో పాటు వాటర్ మెలన్ సీడ్స్ని కూడా గార్నిషింగ్గా వేసుకోండి. కేక్ బ్యాటర్ని ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీహీట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ను ఉంచండి. దీని మీద గాలి పోకుండా ఉండేటట్టు ఇలా ఒక బరువును కూడా పెట్టండి. ఒక 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేసుకోండి. ఒక 45 మినిట్స్ తర్వాత మనం ఈ ప్లేట్ని తీసి చూస్తే మనకు కేక్ చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక పొడవుగా ఉన్న టూత్పిక్ని గుచ్చి చూడండి. ఒకటే చోట కాకుండా ఒక 4-5 చోట్ల గుచ్చి చూడండి. టూత్పిక్ నీట్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ను బయటకు తీసి చల్లార్చుకున్న తర్వాత ఈ కేక్ను డిమోల్డ్ చేసుకోవడానికి ముందుగా నైఫ్తో ఈ కేక్ చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకోండి. తర్వాత ఈ కేక్ని చాలా ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. ఎప్పుడైనా పిల్లలకి కేక్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా హెల్తీగా కేక్ చేసి పెట్టండి. ఈ కేక్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.